వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। पाकिस्तान डाउन डाउन, पाकिस्तान डाउन डाउन, पाकिस्तान डाउन डाउन, पाकिस्तान डाउन डाउन। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। भारत माता के उग्रवाद चर्यలు भारत माता के भारत माता के ఖండిత ఉగ్రవాద చర్యలు అది మధ్యాహ్నం 2:30కి మన కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగినటువంటి చర్య చాలా హీనమైన చర్య. 26 మంది మనుషుల్ని అమానుషంగా చంపేశారు. దాంట్లో ఒకరు నేపాల్ వ్యక్తి, 25 మంది భారతీయులు, ఒక ముస్లిం. ఈ చర్యని మన భారతదేశం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మనం ఇప్పుడు చేయాల్సిన ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే, పాకిస్తాన్ ఒక ఆర్థిక వ్యవస్థ అనేది ఘోరంగా నాశనం అయిపోయి ఉన్నది. కాబట్టే వాళ్ళు ఈ చర్య చేసి మన భారతదేశము ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది. కాబట్టి మనల్ని దెబ్బతీయడానికి కోసమే ఈ చర్య వాళ్ళు చేశారు. కాబట్టి వాళ్ళతో మనం డైరెక్ట్గా యుద్ధానికి పోకుండా వాళ్ళ ఆర్థిక వ్యవస్థను కూడా నాశనం చేయడానికే మన నరేంద్ర మోడీ గారు సింధు నీళ్లు కానీ, వాళ్ళ పర్యాటకులు కానీ, వీసాలు కానీ, అపాక్ సంబంధించిన వీసాలు కానీ అన్నీ రద్దు చేశారు. అలాగే భవిష్యత్తులో వాళ్ళు పాకిస్తాన్ అనేది 3-4 ముక్కలుగా అయ్యే పరిస్థితికి ఇన్ని రోజులు మన భారతదేశం ఎప్పుడు సహకరించలా, కానీ భవిష్యత్తులో సహకరించి పాకిస్తాన్ అనే దేశమే లేకుండా చేస్తారని తెలియజేసుకుంటున్నాం. చివరిగా ఒకే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. పాకిస్తాన్కి సంబంధించిన ఉప ప్రధాని చెప్పాడు, సింధు నది నీళ్ళల్లో మన ప్రధానమంత్రి రక్తాన్ని పారిస్తానని. మా ప్రధాని అంటే ఎవరు అనుకుంటున్నారో ఏమో కానీ 120 కోట్ల మంది యొక్క రక్తం ఆయన మా ప్రధాని. ఆయన దలుచుకుంటే మీ రక్తాన్ని మీరే నీళ్లు తాగే విధంగా ఆయన తయారు చేస్తారని చెప్పి మీకు హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. నడుస్తున్న ఈ తరుణంలో మరలా ఉగ్రవాదులు మన మత సామరస్యంతో ఈరోజు 4 రోజుల క్రితం కాశ్మీర్ పుల్వామా వైఎస్ఆర్ ప్రాంతంలో పర్యాటక ప్రాంతానికి వీక్షించడానికి వచ్చిన పర్యాటకుల మీద దాడి చేసి దాదాపు విచక్షణారహితంగా హిందువా ముస్లిం వాళ్ళని విచక్షణారహితంగా చూసి కాల్పులు దాడి చేసి వాళ్ళని చంపేశారు. శాంతి చేకూరాలని మన కూటమి మన వెంకటగిరి నియోజకవర్గంలో ఈరోజు క్యాండిల్ ర్యాలీ చేస్తున్నాము. వారి చనిపోయిన 28 మంది ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము. అలాగే గాయపడిన 20 మంది కూడా త్వరగా కోలుకోవాలని కూడా
కోరుకుంటున్నాము. జై భారత్ మాత, జై హింద్. జరుగుతుంది అనుకోలేదు. ఇలాంటి పరిస్థితి కారణమైన పాకిస్తాన్ యదవ కొడుకుల్ని అక్కడికే కాల్చిపడేయాలి. ఒక ముస్లింగా దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి పరిస్థితులు ఇంకెప్పుడు జరగకూడదని కోరుకుంటున్నాను. అలానే ఈ పాకిస్తాన్ యదవ కొడుకుల్ని వీళ్ళనంత వరకు నాశనం చేయాలని నేను కోరుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. భారతీయులని, ముఖ్యంగా హిందువుల్ని 26 మందిని పాకిస్తాన్ ముష్కరులు, పాకిస్తాన్ తీవ్రవాదులు మన హిందువుల్ని మతం పేరు చెప్పి మీరు హిందువులేనని చెప్పి ప్రత్యేకించి మతాన్ని దృష్టిలో పెట్టుకొని కాల్చి చంపడం అయింది. ఇది పూర్తిగా మనమందరం కూడా, భారతీయులందరం కూడా ఖండించాల్సినటువంటి విషయం ఇది. ఇలాంటి మత పేరు మీద అయినటువంటి ఉగ్రవాదాన్ని పూర్తిగా భారతీయులందరం కూడా, అన్ని మతాల వాళ్ళు దీన్ని ఖండించి భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలని అందరూ ఎక్కడ జరిగినా కూడా దీన్ని అందరం కూడా ముక్త ఖండంతో ఖండించాలని మరీ కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్. మధ్యాహ్నం 2 గంటలకి పహల్గామ్లో జరిగినటువంటి ఈ ఉగ్రదాడి చర్యని ఖండిస్తూ భారతదేశంలోని ప్రతి ఒక్కరూ ఈ ఉగ్రదాడిని ఖండిస్తున్నాము. అలాగే మత విద్వేషాలు కల్పిస్తూ హిందువా ముస్లిమా అని చెప్పని కాల్పులు జరపడం ఇంకా దారుణం. లౌకికవాదం కలిగిన ఈ భారతదేశంలో ఇలాంటి కులమత భేదాలకి తావు లేకుండా మోడీ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని చెప్పని ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. కానీ ఇదే విధంగా పాకిస్తాను చొరబాటుదారులు వచ్చి హిందువులను కానీ భారతీయులు కానీ ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడుతూ ఉంటే పాకిస్తాన్కి సరైన గుణపాఠం చెప్తాదని చెప్పని భారతదేశం తెలియజేస్తున్నాను. జై భారత్, జై భారత్. జరిగినటువంటి దుర్ఘటన మానవ రూపంలో ఉన్నటువంటి మనుషులు చేసినటువంటి రాక్షస చర్య. ఇది ఈరోజు కాదు, మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జమ్మూ కాశ్మీర్లో ఈ మారణకాండ జరుగుతూనే ఉన్నది. 70 మంది సైనికులను కోల్పోయాం. 100 మంది కాశ్మీరీ పండితులను చంపేశారు. ఒక దౌర్భాగ్యం ఏమిటంటే ఆ యాత్రికుల్లో ముస్లింలు ఎవరు, హిందువులు ఎవరని తెలుసుకొని హిందువుల్ని చంపేశారు. అంటే మనకు భేదాభిప్రాయాలు కల్పించాలనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్నది. మనం అందరం కూడా హిందూ ముస్లిం భాయ్ ముస్లిం అయినా, క్రైస్తవైనా, బౌద్ధుడైనా అందరము భారతీయులం. ఈరోజు చారే జహాసే అచ్చా హిందుస్థాన్ హమారా అంటూ ఏకకంఠంతో అందరూ బయలుదేరారు. ఈరోజు ముస్లిం సోదరులు కూడా పాకిస్తాన్ మీద యుద్ధానికి సిద్ధమంటున్నారు. ఎవ్వరు కూడా వాళ్ళని క్షమించేటువంటి పని లేదు. ఇక సైనిక చర్య జరగాలి. ఇటువంటి ఘటనలు జరగకుండా ఈ ఉగ్రవాదానికి, పాకిస్తాన్కి సరైన బుద్ధి చెప్పాలి. జై భారత్, జై హింద్. భారత్ మాతాకి ఇక్కడికి వచ్చిన హిందువులు, ముస్లింలు, క్రైస్తవులందరికీ నా నమస్కారాలు. మా వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ కురుగొండ రామకృష్ణ గారి ఆదేశానుసారం 22వ తేదీ జమ్మూ కాశ్మీర్లో జరిగిన మానవ కాండకి నిరసనగా భారతీయులంతా ఒక్కటే, అన్ని మతాలు మాకు సమానమైన తెలియజేసే సదుద్దేశంతో ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరూ కలిసి ఈ కొవ్వొత్తుల ర్యాలీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పాకిస్తాన్ కుక్కలకి ఇదొక గుణపాఠంగా మన భారత ప్రభుత్వం తీసుకోవాలని, ఖచ్చితంగా సైనిక చర్య పాకిస్తాన్ మీద ఉండాలని భారతీయులందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే మన నెల్లూరు జిల్లా వాసి మధుసూదన్ ఎంత దారుణంగా చంపబడ్డాడో, 26 బుల్లెట్లు దిగాయి. ఈరోజు ఆ కుటుంబం ఎంత వెలవెలలాడుతుందో, అతను ఏ పాపం చేశాడు, ఆ బిడ్డలు ఏం చేస్తున్నారు, ఆ కొత్తగా పెళ్ళైన వాళ్ళు మన ఆంధ్రాలో ఇద్దరిని బలికొన్నారు. మన భారతదేశంలో ఏ మతమైనా ఎవరైనా సమానంగా చూసే ప్రభుత్వం ఈరోజు నడుస్తుంది. కానీ ఈ పాకిస్తాన్ కుక్కలు చేసే ఈ దుశ్చర్యల్ని ఖచ్చితంగా తిప్పికొట్టే సత్తా భారతదేశం ఉందని మరొకసారి రుజువు చేయాలంటే ఈరోజు కావేరీ జలాలు ఆపినంత మాత్రం సరిపోదు. ఖచ్చితంగా సైనిక చర్య, సింధు జలాలు ఆపినంత మాత్రం సరిపోదు. ఖచ్చితంగా సైనిక చర్య తీసుకోవాలి. పాకిస్తాన్ని నేలమట్టం చేయాలని ప్రతి ఒక్క భారతీయుడు కోరుకుంటున్నాడని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రిపోర్ట్ వాళ్ళకి తెలియజేయాల్సిందని కోరుకుంటున్నాను. ఆల్రెడీ ఆపరేషన్ స్టార్ట్ అయింది. ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా ఎక్కడెక్కడ మనకి భారతదేశంలో వచ్చి సెంట్రల్ జోన్గా ఉన్నటువంటి వాళ్ళని ఆపరేషన్ స్టార్ట్ చేసి అప్పటికి వేరువేతలు మొదలుపెట్టారు. పాస్పోర్టోలు అట్లా లేకుండా ఉండేటువంటి వ్యక్తులందరినీ కూడా
భారతదేశంలో ఎక్కడెక్కడ నివాసాలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రారంభించడం జరిగింది. వాళ్ళ దేశాలకి పంపిస్తున్నారు. ఇదే విధంగా ఇట్లాంటి దుశ్చర్యలకు చేసేటువంటి వ్యక్తుల మీద భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఒక సైనికుల్లాగా పోరాడి వాళ్ళందరికీ, మన దేశంలో ఉన్న అందరికీ రక్షణ కల్పిస్తున్నటువంటి రక్షణ శాఖ వాళ్ళకి అందరికి కూడా మా యొక్క ఇక్కడ నుంచి వాళ్ళకి మద్దతు తెలియజేస్తున్నాము. అదేవిధంగా చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క కుటుంబాలకు కూడా మా ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేస్తున్నాము. అదే ఈరోజు వాళ్ళ యొక్క చనిపోయిన వాళ్ళకి మా యొక్క ఇక్కడి నుంచి వాళ్ళకి మనోధైర్యాన్ని కలిగించి ఇక అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన దేశం కోసం వీలైనంత వరకు శక్తి మీద పోరాడి ఎక్కడెక్కడ ఏదైతే జరుగుతున్నాయో అన్నీ కూడా మన ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు కూడా తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి మీద కూడా ఉన్నది. ఈ అందరికి కూడా ఈ ర్యాలీ చేసినటువంటి అందరికి కూడా నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. ఇదే విధంగా అందరం కలిసి ఈ దేశంలో ఉన్నటువంటి ఏ సమస్య వచ్చినా కూడా పోరాటానికి సిద్ధంగా ఉంటారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. నెల 23వ తేదీ కాశ్మీర్లోని ఒక పర్యాటక ప్రాంతమైన పహల్గామ్లో జరిగిన చర్యను ఈరోజు మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం ప్రతి నాయకుడు ఈరోజు తీవ్రంగా ఖండించి రాష్ట్ర వ్యాప్తంగా మా సోదరులందరినీ, హిందువులందరినీ, ముస్లిమ్స్ని, క్రైస్తవులందరినీ, ప్రతి ఇండియన్స్ని కలుపుకొని ర్యాలీ చేసి నిరసన తెలుపుతూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు కురుగుండ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో వెంకటగిరి ఆనేసానుసారం ఈరోజు వెంకటగిరిలో కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం. భారతదేశం ప్రపంచ దేశాలన్నీ ఎత్తి చూసే స్థాయికి ఎదిగిన భారతదేశాన్ని ఆర్థికంగా అయితేనేమి, రాజకీయంగా అయితేనేమి అన్ని విధాలుగా నాశనం చేయాలని ఈరోజు పాకిస్తాన్ ఉగ్రవాదులు కుట్రబన్ని కాశ్మీర్లో పర్యాటకుల్ని నువ్వు హిందువా ముస్లిమా మరి హిందూ చంపటం, మన ముస్లిం హిందువులకు మధ్య మన భారత్ అల్లరి సృష్టించాలని ఈరోజు పాకిస్తాన్ భావిస్తోంది. దాన్ని ఈరోజు మన హిందువులు, అదేవిధంగా ముస్లింలు, క్రైస్తవులు అందరూ దాన్ని ఖండించి మేమంతా ఒక్కటే, మిగతా భారతీయులం అని చాటి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ చర్యను బట్టి మనకు అర్థమవుతోంది. అదేవిధంగా ఈరోజు ప్రధానమంత్రిని టార్గెట్ చేసి ఒక ఉగ్రవాద సంస్థ నాయకుడు హసీఫ్ మాట్లాడటం చాలా దారుణమైన విషయం. ఎందుకంటే ఈరోజు సింధు జలాలను ఆపితే మోడీ రక్తాన్ని కూడా మేము కళ్ళ చూస్తామని చెప్పడం ఇది ఎంత దురదృష్టకరమైన వాక్యం అంటే దీన్ని కూడా పాకిస్తాన్ సపోర్ట్ చేయడం అన్ని దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈరోజు అమెరికా స్పష్టంగా చెప్పింది, భారతదేశంలో ఈ ఉగ్రవాదానికి ఎటువంటి సహాయం వాళ్ళు తీసుకున్న కట్టుబడి ఉంటాం. అదే బ్రిటన్ సభలో పార్లమెంట్లో కూడా ఈరోజు తీర్మానం చేశారు. భారతదేశం ఫుల్గా ఇస్తున్నా అంటే దాడి దారుణంగా ఉందో ఈరోజు ప్రపంచ దేశాలకు కూడా అర్థమవుతుంది. ఇది పాకిస్తాన్ కొత్త ఏం కాదు, ఎందుకని ఇది 3వ 2 సార్లు చేస్తే ఇండియా వాటికి తగిన చెప్పింది. వాళ్ళ స్థావరాలను రాకెట్ దాడి చేసి 350 మంది ఉగ్రవాదులను చంపాం. ఈసారి ఏ విధమైన భారతదేశం తీసుకునే చర్యకు, భారతదేశ ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు భారతదేశంలోని అన్ని రాజకీయ పార్టీలు అన్ని తెలిపాయి ప్రభుత్వానికి మద్దతు అని. అదేవిధంగా ప్రజలుగా, నాయకులుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం తరపున కూడా వెంకటగిరి నియోజకవర్గం తెలుగుదేశం నాయకులు, కూటమి నాయకులు అందరం కూడా తీవ్రంగా ఖండించి భారతదేశానికి అందరూ రక్షణగా నిలబడి ఈ సమయంలో పోరాటం మనం అందరం కలిసికట్టుగా పోరాటం చేసి పాకిస్తాన్ యొక్క తీవ్రవాదులు చేసే చర్యలను అడ్డుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.